హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 అండ్ 2025కి సంబంధించి. సో ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ రిమైనింగ్ జాబ్స్తో చూసుకుంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి చాలా అంటే చాలా ఎక్కువగా శాలరీ ఉంటుంది. దానితో పాటు మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద జాబ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి. ఏదైనా బ్యాడ్ థింగ్ ఉందంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అనేది కాస్త ఎక్కువైతే ఉంది కొంతమందికి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ తెలుసుకుందాం. అండ్ ఆల్సో మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. సో వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రావడం అయితే జరిగింది. చాలామందికి వేర్ హౌస్లు అంటే ఐడియా ఉంటుంది. ఏవైతే మనకి గూడ్స్ని స్టోర్ చేసే ప్లేసెస్ ఉంటాయో వాటిని వేర్ హౌస్లు అంటూ ఉంటారు. వీటిని తెలుగులో మనం గిడ్డంగులు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. మనకి ఏవైతే స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయో అక్కడ మనకి కనపడతాయి. గిడ్డంగుల్లో మనకి స్టోర్ చేశారని చెప్పేసి సోషల్ అండ్ సైన్స్ టెక్స్ట్ బుక్స్లో గిడ్డంగుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళకైతే కాస్త ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళకైతే వేర్ హౌస్లు అనగానే ఈజీగానే రికగ్నైజ్ అయి ఉంటుంది. ఈ వేర్ హౌస్ని మనకి దేనికోసం యూటిలైజ్ చేస్తారంటే ఏవైతే మనకి నిత్యావసర వస్తువులు ఉంటాయో వాటిని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. ఎందుకోసం అంటే మనకి మార్కెట్లో ఒక్కొక్కసారి ప్రైస్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో కొంచెం రిచ్ పీపుల్ అయితే వాటిని హ్యాండిల్ చేయగలరు. బిలో పూర్ పీపుల్ కానీ పావర్టీ లైన్ కింద ఉన్న పీపుల్ కానీ ఆ ప్రైస్ హై వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి ఆ ప్రైస్ని స్టేబుల్గా ఉంచడానికి ఈ వేర్ హౌస్ని హ్యాండిల్ చేస్తారు. ఇది ఒక రీజన్. అండ్ ఆల్సో ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా ప్రమాదాల టైంలో కానీ మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా ఈ వేర్ హౌసెస్ని హ్యాండిల్ చేస్తుంటారు. ఇంకా మనకి చాలా రీజన్స్ ఉంటాయి వేర్ హౌసెస్ని హ్యాండిల్ అయితే చేయడానికి. సో అయితే మనకి ఇటువంటి వేర్ హౌసెస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడినట్లయితే ఈ రిక్రూట్మెంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాస్త క్లమ్జీగా ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకున్నా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. ద బెస్ట్ శాలరీ అనేది ఉంటుంది. జాబ్ గెట్ చేసిన వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా చాలా త్వరగానే పూర్తయితే అయిపోతుంది. అండ్ ఆల్సో ఇవి పర్మనెంట్ జాబ్స్ కూడా, ఏవేదో కాంట్రాక్ట్ అండ్ టెంపరీ జాబ్స్ అయితే కాదు. ఆ విషయం కూడా క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక ఈ రిక్రూట్మెంట్లో ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో ఈ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్కి సంబంధించి చూసుకుంటే టోటల్లీ మనకి 40 పోస్టులు ఉన్నాయి. అంటే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో పోస్టుల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చెప్తాను తప్ప ప్రతి పోస్ట్కి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన డీటెయిల్స్ ఏవి కూడా ఇంక్లూడ్ అయితే చేయను. ఎందుకంటే మీరు ఏ పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారు వాటి డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అన్ని పోస్టులకు సంబంధించి ఇలా కమ్యూనిటీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ ఉంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసం ఆ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేయను. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. సో ఇప్పుడు మనం ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ గురించి మాట్లాడితే ఎవరైతే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రతి నెల కూడా 88,620 రూపీస్ అంటే 88,620 రూపాయలు ప్రతి నెల శాలరీగా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ జాబ్కి సెలెక్ట్ అయితే. ఇక జాబ్ అప్లై చేసే టైం చూసుకుంటే అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 28 సంవత్సరాల వరకు మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ నెక్స్ట్ తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ మనం మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్కి సంబంధించి చూసుకుంటే నోటిఫికేషన్లో 13 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఈ జాబ్కి సెలెక్ట్ అయినా సరే ప్రతి నెల 88,620 రూపీస్ శాలరీ రావడం జరుగుతుంది. అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ నేను చూడొచ్చు. నేను అండర్లైన్ అయితే చేస్తున్నాను ప్రతి పోస్ట్కి సంబంధించి. ఇవైతే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టుల్లో పోస్ట్ నెంబర్ 1 అండ్ పోస్ట్ నెంబర్ 2 సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 3లో మనకి అకౌంటెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ వీడియోలో అయితే నేను ఈ అకౌంటెంట్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. వై బికాస్ అని చెప్పి మీరు అడిగితే దీనికి సంబంధించిన ప్రైమరీ రీజన్ ఏం లేదు. ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో అందుకోసం ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 4 చూసుకుంటే మనకి సూపరింటెండెంట్ జనరల్.
ఈ సూపరింటెండెంట్ జనరల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 22 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 22 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే ప్రతి నెల 40 నుంచి 1,40,000 మధ్యలో శాలరీ రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనం శాలరీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే అరౌండ్ 1 lakh రూపీస్ వరకు ఈ సూపరింటెండెంట్ జనరల్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ ఉంటుంది. అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో 81 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 81 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటిని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 29,000 నుంచి 93,000 రూపాయల వరకు, అంటే 29,000 to 93,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మనం శాలరీ మాట్లాడుకుంటే అరౌండ్ మనకి 70K ప్లస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 28 years వరకు అప్లై అయితే చేయొచ్చు. సో ఇవైతే ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అండ్ ఆల్సో వాటికి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీ, వాటికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ వాటికి అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ డీటెయిల్స్. సో ఇవి గుర్తుపెట్టుకున్నారు కదా. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో వాటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను చెప్పాలి. అదేంటంటే మనకి సేమ్ ఇవే టైప్ ఆఫ్ పోస్టులు యూనియన్ టెరిటరీలో ఉన్నాయి అని చెప్పేసి వాటికి కూడా సపరేట్గా ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే రన్ చేస్తున్నామని చెప్పేసి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనం ప్రీవియస్లీ ఏవైతే పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అవి కూడా వీటికి అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ ఉన్న పోస్టులు కూడా మనకి సూపరింటెండెంట్ జనరల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. వీటి గురించి మనం స్పెషల్లీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ పోస్టులే. బట్ జాబ్ లొకేషన్స్ మాత్రం ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఉన్న పోస్టులకి మోస్ట్లీ మనకి యూనియన్ టెరిటరీస్లో అంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే ఉంటాయి. ఆ విషయం క్లియర్లీ అయితే కన్సిడర్ అయితే చేయండి. రిమైనింగ్ అంతా కూడా సేమే. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకి నోటిఫికేషన్ ఏ డీటెయిల్స్ని ఏ విధంగా ఇచ్చారో ఆ ప్యాటర్న్లోనే క్లియర్లీ అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్కి సంబంధించిన వివరాల్లోకి అయితే వెళ్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే రిక్రూట్మెంట్లో ఏ పోస్టులు ఉన్నాయో వాటికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులో ఏదైతే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్, మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్, తర్వాత సూపరింటెండెంట్ జనరల్, నెక్స్ట్ చూసుకుంటే అకౌంటెంట్. అంటే అకౌంటెంట్ జాబ్ మనకు అవసరం లేదు, బట్ చెప్తున్నాను ఈ 4 కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఉన్నా లేదా నార్మల్ వాటిలో ఉన్నా సరే వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టేజ్ 1లో ఆన్లైన్ టెస్ట్, స్టేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పారు. టోటల్లీ ఇప్పుడు మీకు నేను చెప్పిన పోస్టులకి 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ఏవైతే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్లీ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో కూడా ఉన్నవి కూడా సేమ్ పోస్టులే, అదే డీటెయిల్స్ని మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా లార్జ్గా ఇచ్చారు. సో వాటిని అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ పోస్టులు, సేమ్ టైప్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో ఆ విషయం అయితే తెలుసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన వివరాలని క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్లో ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది మనకి 2024 December 14th స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే 2025 January 12th లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి 4 days టైం అయితే ఉంది అప్లై అయితే చేయడానికి. ఇవి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది క్లియర్లీ చూడొచ్చు. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కూడా సేమ్ స్టార్టింగ్ డేట్ అండ్ సేమ్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక ఏదైతే మనకి కాల్ లెటర్స్ ఉంటాయో ఎగ్జామినేషన్ సంబంధించి అవి మనకి ఎగ్జామ్ జరగడానికి ఒక 10 days ముందు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది 1 by 1 అప్డేట్స్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తుంటే మనకి తెలుస్తాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్లీ చూడొచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో యాజ్ యూజువల్గా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని చూడొచ్చు. ఇక ఇప్పుడు మనకి ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్లీ మెన్షన్ చేశారు. అవైతే మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్న పోస్టులో ఒక్క అకౌంటెంట్ పోస్ట్కి మాత్రమే ఎక్స్పీరియన్స్, రిమైనింగ్ ఏ పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. అందుకోసమే మనం అకౌంటెంట్ పోస్ట్ని ముందుగానే టర్మినేట్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం తెలుసుకునే పోస్టులు అన్నింటిలో కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోబోయే పోస్ట్ నేమ్ మీకు తెలిసిందే, మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే MBA కంప్లీట్ చేసి ఉండాలి. MBA అనేది జస్ట్ ఒకే స్పెసిఫికేషన్ కాదు, డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, అందులో ఏ స్పెషలైజేషన్ నుంచి MBA కంప్లీట్ చేసి ఉంటారో అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. MBA చేసిన వాళ్ళలో పర్సనల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, ఇండస్ట్రియల్ రిలేషన్, మార్కెటింగ్ మేనేజ్మెంట్,
అండ్ ఫైనల్లీ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ స్పెషలైజేషన్స్లో ఎవరైతే MBA కంప్లీట్ చేస్తుంటాడో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ క్యాండిడేట్ ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్లీ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఇక్కడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అగ్రికల్చర్ విత్ ఎంటమాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఈ స్పెషలైజేషన్స్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. మనం అకౌంటెంట్ పోస్ట్ని ముందుగానే టర్మినేట్ చేసాం కాబట్టి ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవట్లేదు. ఇక రిమైనింగ్ ఇప్పుడు తెలుసుకోబోయే పోస్టులే మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు. అంటే ప్రీవియస్లీ తెలుసుకున్న 2 పోస్టులు కూడా మనకి అటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సూపరింటెండెంట్ జనరల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉంటారు. అవే వస్తాయి ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సూపరింటెండెంట్ జనరల్ గురించి మాట్లాడితే ఈ సూపరింటెండెంట్ జనరల్కి సంబంధించి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అంటే పీజీలో ఎనీ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. లైక్ MBA చేసినా, MSc చేసినా, లేదా MCom చేసినా, MA చేసినా, ఇలా ఎనీ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంట్లో మీరు ఏ స్పెసిఫికేషన్ అయినా సరే పర్వాలేదు అని చెప్పి మెన్షన్ అయితే చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీ క్వాలిఫికేషన్ సూపరింటెండెంట్ జనరల్కి అప్లై అయితే చేయాలనుకుంటే. ఇక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీరు డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ సబ్జెక్ట్స్గా ఉంటే మీరు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ని క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలన్నీ కూడా క్లియర్లీ చూడొచ్చు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగానే మీరు మీ డౌట్ని రైజ్ చేయండి, నేను వాటిని వీలైనంత వరకు క్లియర్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ మనం వీటి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్పాను కదా ముందుగానే, రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకుంటే యాజ్ యూజువల్గానే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే SC, ST వీళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. దెన్ నెక్స్ట్ OBC అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రీమీ లేయర్ వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. రిమైనింగ్ డీటెయిల్స్లో మనకి తెలిసేది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లోనే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా డిజైన్ చేశారు ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు నేను సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ప్రీవియస్లీ చెప్పాను. ఎగ్జామ్ చూసుకున్నట్టయితే బైలింగ్వల్ అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరుగుతుంది. అండ్ ఆల్సో ఏదైతే ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని అయితే మీరు క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అప్లై ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. అప్లై ప్రాసెస్ ముందుగానే మీకు నేను చెప్పాను కదా, స్టార్టింగ్ డేట్ అనేది December 14th అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 2025 January 12th అని. ఆ డేట్సే మనకి అప్లైకి సంబంధించినటువంటి డేట్స్. అయితే అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి కదా, ఆ అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడదాం. అప్లికేషన్ ఫీజు కొంతమందికి ఎక్కువ ఉంటుందని చెప్పి ముందుగానే చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఫీజు గురించి మాట్లాడితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో SC, ST, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్-సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంటిమేషన్ చార్జెస్ 500 rupees పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో SC కేటగిరీ, ST కేటగిరీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్-సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 rupees అయితే పే చేసి అప్లై అయితే చేయాలి. అది వాట్ ఎవర్ అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జెస్ ఏవైనా సరే 500 rupees వాళ్ళు పే చేయాలి. ఇక నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ OBC కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు. అయితే వీళ్ళకి చూసుకుంటే అప్లికేషన్ ఫీజు 850 rupees, ఇంటిమేషన్ చార్జెస్ 500, టోటల్లీ చూసుకుంటే 1350 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్లీ అయితే చూడొచ్చు. మొత్తం మనకి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇచ్చారు. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ని ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం. ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ని చూసినట్లయితే నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ ఇవైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎప్పట్లాగే మనకి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి ఓవరాల్గా రీసెంట్లీ
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2024 అండ్ 2025కి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా మీకు ఇంకేదైనా ఈ నోటిఫికేషన్పై డౌట్ ఉందనిపించినా ఫీల్ ఫ్రీగా మీరు కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకుని అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలన్నా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్గా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే లింక్స్ అనేవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ప్రీవియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటే ఉన్నటువంటి సిబిఎస్ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ లేదా ఇంకా కొన్ని అడిషనల్ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ గెట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేయండి లేదా ఆ జాబ్స్ కూడా ట్రై అయితే చేయండి ఈ జాబ్ మీకు సూటబుల్ కాదు అని అనిపిస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో ప్రీవియస్లీ నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఒక రిక్వెస్ట్ చేశాను కదా, నా ఎక్స్ప్లెనేషన్ ఇన్ కేస్ మీకు నిజంగా నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయమని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి చెప్పేది ఏం లేదు, రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు అయితే వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.